హలో, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సీ హియర్, ఇక్కడ చూడండి నాన్న, స్పేస్ అండ్ బౌండరీస్. స్పేస్ అంటే ఏంటంటే ఒక వస్తువు మన అంటే అట్మాస్ఫియర్లో అంటే ఎంత ప్లేస్ని ఆక్యుపై చేస్తుందో దాన్ని స్పేస్ అంటాం. ఇక్కడ చూడండి, స్కెచ్ ఇక్కడ వరకు ఆక్యుపై చేసింది. దిస్ ఈజ్ ద స్పేస్. దిస్ టోటల్ బోర్డ్ ఈజ్ స్పేస్. దీన్ని అంటే ఒక వస్తువు ఎంత ప్లేస్ని ఆక్యుపై చేస్తుందో అది స్పేస్ అంటాం అన్నమాట. స్పేస్ అండ్ బౌండరీస్. ఇప్పుడు ఇది రెక్టాంగిల్, ఇది స్క్వేర్, సర్కిల్. ఈ డయాగ్రామ్కి ఇట్ హ్యాస్ డెఫినెట్ షేప్, అవునా? ఓవెల్ షేప్ లైక్ దిస్. అంటే ఇవి ఎంత ప్లేస్ని ఆక్యుపై చేసిందో దాన్ని స్పేస్ అంటాం అనమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్నది మరి ఈ బౌండరీస్ అంటే ఏంటి? బౌండరీ అంటే సపోజ్ మీ స్కూల్ కాంపౌండ్ ఉన్నది కదా, ఆ స్కూల్ కాంపౌండ్లో చుట్టూ మనకి ఒక కాంపౌండ్ వాల్ ఉంటుంది. అంటే మీ స్కూల్కి ఎంత ప్లేస్ అయితే మీ స్కూల్ ఆక్యుపై చేస్తుందో ఆ ప్లేస్ వరకు బౌండరీ కడతారు, అంటే కాంపౌండ్ వాల్ కడతారు. దట్ ఈస్ ద బౌండరీ. దిస్ బౌండరీ ఈజ్ నథింగ్ బట్ ద పెరిమీటర్ ఆఫ్ గివెన్ ఫిగర్. అంటే ఈ బౌండరీ అంటేనే పెరిమీటర్ అనమాట. అంటే బౌండరీ ఈజ్ పెరిమీటర్ ఈజ్ రిఫర్ టు ద లెంగ్త్, టోటల్ లెంగ్త్ ఆఫ్ ద గివెన్ ఫిగర్. దీన్ని పెరిమీటర్ అని అంటారు అనమాట. ఇక్కడ చూడండి, రెక్టాంగిల్ ABCD. ఈ రెక్టాంగిల్ బార్డర్ ఏంటి? A to B, B to C, C to D, D to A. ఇదేంటిది? టోటల్ బౌండరీ అన్నమాట. ఈ టోటల్ బౌండరీని మనము పెరిమీటర్ అని అంటాం. అంటే అట్లాగే ఇక్కడ కూడా చూడండి, స్క్వేర్, సర్కిల్. ఇట్ హ్యాస్ indefinite figure. It is indefinite figure. Oval shape. ఇండెఫినెట్ ఫిగర్ అయినా అంటే దీనికి పర్టికులర్ షేప్ అయితే లేదు కదా, అయినా కూడా దీన్ని మనం ఒక థ్రెడ్ దీని మీద పెట్టి ఇలా తీసుకుంటూ వెళ్తే ఆ థ్రెడ్ ఎంత లెంగ్త్ ఉంటుందో ఆ లెంగ్త్ బౌండరీ ఆఫ్ దిస్ ఫిగర్. అంటే ఈ ఫిగర్కి ఆ థ్రెడ్ యొక్క లెంగ్త్ ఎంత ఉంటుందో అంత అవుతుందన్నమాట. అంటే దీన్ని ఏమంటారు? ఈ బౌండరీని ఏమంటారు? పెరిమీటర్ అని కూడా అంటారు. అలాగే బుక్ పెరిమీటర్. సి దిస్ లెంగ్త్, this length, this length and this length. ఈ 4 లెంగ్త్ని మనం ఎడిషన్ చేసుకుంటే అది వచ్చేది ఏంటిది? పెరిమీటర్ ఆఫ్ దిస్ బుక్. ఓకేనా? రెక్టాంగులర్ షేప్ కదా, ఫస్ట్ రెక్టాంగులర్ షేప్ ఉంది కదా, దీనికి 4 బార్డర్స్ని కనుక మనం ఎడిషన్ చేసుకుంటే అది పెరిమీటర్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ ఫైనల్గా మనం ఏం చేస్తాము? Perimeter refers to the total length of a figure, given figure.
ఆర్ బోర్డర్. దాన్ని పెరిమీటర్ అంటారు అనమాట. వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ రామయ్యాస్ ఫీల్డ్? He walks to along the boundary of his field to check the water level in the field 3 times a day. What is the total distance he walks on doing so? అంటే ఇక్కడ రామయ్య ఫీల్డ్ పెరిమీటర్ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ పెరిమీటర్ అంటే ఏం చెప్పుకున్నాం ఇందాక మనం? టోటల్ లెంగ్త్ ఆఫ్ ద బౌండరీ, అవునా? అయితే రామయ్య ఫీల్డ్ ఏ షేప్లో ఉంది? లెంగ్త్ 15 మీటర్స్, బ్రెత్ 15 మీటర్స్. అంటే ఇది ఏ షేప్లో ఉన్నట్టు? స్క్వేర్. స్క్వేర్ షేప్లో ఉన్నట్టు, అవునా? అయితే దీనికి పెరిమీటర్ అడుగుతున్నాడు. పెరిమీటర్ అంటే ఏంటి? బౌండరీ. పెరిమీటర్ అంటే బౌండరీ. అయితే ఇక్కడ ఏం చేశాడు? He walks along the boundary of his field to check the water level in the field 3 times a day. అంటే రోజుకి 3 times బౌండరీ చుట్టూ తిరుగుతాడనమాట రామయ్య. అయితే అతను ఎంత డిస్టెన్స్ వాక్ చేశాడు అని అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు రామయ్య ఇక్కడ ఇన్సైడ్ వాక్ చేయలేదు, బౌండరీ ఇక్కడి నుంచి, ఇటు నుంచి, ఇక్కడ నుంచి ఇలా వాక్ చేశాడు. అంటే 4 sides వాక్ చేశాడు వాటర్ చెకింగ్ కోసం, అవునా? అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? ఇక్కడ 15, ఇక్కడ కూడా 15 కదా. 15 + 15 + 15 + 15 టోటల్ లెంగ్త్, అవునా? అయితే ఇది స్క్వేర్లో ఉంది కాబట్టి దీనికి ఒక ఫార్ములాని కూడా మనం అప్లై చేసుకోవచ్చు. అది నేను ఫార్ములా తర్వాత చెప్తాను. ఫస్ట్ మనం టోటల్ లెంగ్త్ ఆఫ్ ద బౌండరీ రాసుకుందాం. లెంగ్త్ ఆఫ్ ద ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు 15 meters. Total length of boundary. టోటల్ లెంగ్త్ ఆఫ్ బౌండరీ అంటే టోటల్ లెంగ్త్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి. అంటే ఎంత అయింది ఇది? 15. అంటే 15 + 15 + 15 + 15 60 meters. అంటే ఇక్కడ టోటల్ లెంగ్త్ ఆఫ్ ద బౌండరీ అంటే మనం ఏమనుకున్నాము? పెరిమీటర్ అనుకున్నాం. 60 meters. అయితే హీ వాక్స్ 3 times. హీ వాక్స్ 3 times అన్నారు కాబట్టి హీ వాక్స్ 3 times on the boundary. అంటే 3 × 60 ఆర్ 60 × 3 ఏదైనా ఒకటే. 180 meters. టోటల్ 180 meters అతను పర్ డే తిరుగుతాడు అనమాట. ఇక్కడ చూడండి అన్న, Rani wants to put a lace around to the tablecloth and 6 table mats. How much lace does she need to buy for the tablecloth? What is the total length of lace
దట్ రాణి నీడ్స్ టు బై. ఇప్పుడు టేబుల్ క్లాత్ ఏ షేప్లో ఉంది? రెక్టాంగిల్ షేప్లో ఉంది. రెక్టాంగిల్ షేప్లో ఉంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. దీన్ని ఏమంటారు? లెంగ్త్ అంటారు. దీన్ని కూడా లెంగ్త్. బ్రెత్ అంటే లెంగ్త్లు రెండు సేమ్, 1 మీటర్ 75 సెంటీమీటర్స్. బ్రెత్లు రెండు సేమ్, 1 మీటర్ 25 సెంటీమీటర్స్. అవునా? అంటే ఇక్కడ మీకు ఏమర్థమైంది? ఇక్కడ 2 లెంగ్త్స్ ఉన్నాయి, 2 బ్రెత్స్ ఉన్నాయి. అవునా? అంటే ఇక్కడ మనకి టోటల్ బార్డర్ ఎంత వస్తుంది? అప్పుడు టోటల్ పెరిమీటర్ ఆఫ్ ఏ rectangular cloth, 2 lengths plus 2 breadths, that is equal to 2 into 1 meter 75 centimeters plus 2 into 1 meter 25 సెంటీమీటర్స్. ఇప్పుడు ఇంటూ చేసుకుంటే 10, 2 7 15 ప్లస్ 1 14 ప్లస్ 1 15, 2 2 2 1 2, 2 ప్లస్ 1 3 ప్లస్ 2 5 10, 2 2 4 ప్లస్ 1 5, 2 1 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 6 meters. అంటే క్లాత్ లేస్ నీడెడ్ ఫర్ 1 టేబుల్ క్లాత్. లేస్ నీడెడ్ ఫర్ 1 టేబుల్ క్లాత్. 6 meters. రాణి యూజ్ టు 6 టేబుల్ మ్యాట్స్. అంటే టోటల్ లెంగ్త్ ఆఫ్ లేస్ ఫర్ 6 టేబుల్ క్లాత్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు 6 into 6 meters, 36 meters. Rani needs 36 meters of lace for table mats. మనం పెరిమీటర్ అంటే ఏం చెప్పుకున్నాము? బార్డర్ ఆఫ్ ద గివెన్ ఫిగర్ అని చెప్పుకున్నాం. అవునా? అంటే చుట్టూ కొలత అంటారు తెలుగులో. చుట్టూ ఉన్న కొలత చుట్టూ కొలత. అవునా? దీన్ని పెరిమీటర్ అని చెప్పుకున్నాం కదా. అయితే ఈ క్వశ్చన్లో ఏమన్నారు? ద పెరిమీటర్ అలాంగ్ విత్ ద షేప్ ఆర్ గివెన్ బిలో, ఫైండ్ ద మిస్సింగ్ లెంగ్త్ ఆఫ్ 1 సైడ్. ఇది ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు. ఇక్కడ ఇది ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి పెరిమీటర్స్ ఇచ్చేసారు. అవునా? ఇక్కడ చూడండి పెరిమీటర్. దీన్ని ఈ షేప్ని ఏమంటారు? ట్రెపీజియం అంటారు. ఈ షేప్ని ట్రెపీజియం. ఇప్పుడు దీంట్లో బార్డర్ కావాలి కదా మనకి. పెరిమీటర్ దీన్ని ఏ అనుకుందాం లేదా ఎక్స్ అనుకుందాం, ఏదైనా అనుకోవచ్చు. పెరిమీటర్ is equal to 8 plus 6 plus 5 plus a is equal to 24. 8 plus 6 14, 14 plus 5 19, 19 plus a is equal to 24 centimeters. a is equal to plus 19 ఇటు ఎడితే అవుతుంది minus 19. 24 minus 19 is equal to 5 centimeters.
మనం ఈ విధంగా మిస్సింగ్ లెటర్స్ని కనుక్కోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఈ షేప్ చూడండి, ఇది టీ లాగా ఉంది, మనకి టీ ఆకారంలో ఉంది. దీని టీ ఆకారంలో ఉండి లెన్స్ ఇచ్చేసేసారు. ఇక్కడి నుంచి ఇక్కడికి 4 సెంటీమీటర్స్, ఇక్కడి నుంచి ఇక్కడికి 4 సెంటీమీటర్స్, 3 సెంటీమీటర్స్, 3 సెంటీమీటర్స్, 2 సెంటీమీటర్స్, 2 సెంటీమీటర్స్. టోటల్ ఈ ఫిగర్కి ఇక్కడ పర్టికులర్ షేప్ లేదు కదా, మనకి పెరిమీటర్ అడిగారు కదా. పెరిమీటర్ అంటే ఎట్లాంటి షేప్ అయినా కూడా పెరిమీటర్ అంటే ఏంటి? టోటల్ లెంగ్త్ ఆఫ్ ద బార్డర్. అంటే ఈ బార్డర్ మొత్తం కలుపుకుంటే పెరిమీటర్ వస్తుంది. అది నీకు రెక్టాంగులర్ షేప్ అవ్వచ్చు, స్క్వేర్ అవ్వచ్చు, ఇండెఫినెట్ షేప్ అవ్వచ్చు, ఎట్లయినా అవ్వచ్చు. వాటికి పర్టికులర్ షేప్ లేకపోయినా మనం బార్డర్ లెంగ్త్ ఆఫ్ ద బార్డర్ని మనం కనుక్కోవచ్చు. అంటే చుట్టుకొలతని కనుక్కోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది ఈ లెంగ్త్ అడిగారు, ఇది మనకు తెలియదు కదా, దీన్ని ఏ అనుకుందాం. ఇప్పుడు పెరిమీటర్ అంటే ఏమనుకున్నాం మనము? ఇవన్నీ ఎడిషన్ చేస్తే వచ్చేది పెరిమీటర్ అనుకున్నాం కదా. ఇప్పుడు మనం దీని పెరిమీటర్, ఈ మిస్సింగ్ లెంగ్త్ని కనుక్కుందాం. ఎలా అంటే పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 + 2 + 2 + 4 + 4 + 3 + 3. 3 + 3, 4 + 4, 2 + 2 + 2 plus a is equal to 30. 2 + 2 4, 4 + 2 6, 6 + 4 10, 10 + 4 14, 14 + 3 17, 17 + 3 20, 20 plus a is equal to 30. a is equal to 30 minus 20, 10 centimeters. ఇప్పుడు మిస్సింగ్ లెంగ్త్ ఎంత? మిస్సింగ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు 10 centimeters. What is the perimeter of the square? A small square of side 1 centimeter is cut off from each of its corners or its sides. Will the perimeter change or not? ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, 2 స్క్వేర్లు ఇచ్చారు నాన్న. దాంట్లో ఒక స్క్వేర్కి ఏం చేశారు? కార్నర్స్ కట్ చేశారు. 1 సెంటీమీటర్స్ కార్నర్స్ కట్ చేశారు. 2 స్క్వేర్లో ఏం చేశారు? సైడ్లో కట్ చేశారు. అయితే ఇప్పుడు ఇది చేంజ్ అవుతుందా అవదా అని అడుగుతున్నారు. పెరిమీటర్ చేంజ్ అవుతుందా అవదా అని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ కార్నర్లో 1 సెంటీమీటర్ 1 సెంటీమీటర్, ఈ టోటల్ ఎంత? 4 సెంటీమీటర్స్. అంటే ఇక్కడ 1 సెంటీమీటర్ పోయింది, ఇక్కడ 1 సెంటీమీటర్ పోయింది. అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది? ఫస్ట్ మనం ఒరిజినల్ స్క్వేర్ పెరిమీటర్ కనుక్కుందాం. పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ is equal to 4 plus 4 plus 4 plus 4 is equal to 16 centimeters. ఇప్పుడు cut each of the corner by 1 centimeter. అంటే ఇప్పుడు పెరిమీటర్ ఎంత వస్తుంది? అప్పుడు ఫస్ట్ సైడ్ ఎంతో రాద్దాం. ఫస్ట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ ప్లస్ 1 సెంటీమీటర్, టోటల్ 4 సెంటీమీటర్లు కదా. మరి 1 సెంటీమీటర్ 1 సెంటీమీటర్ వచ్చింది. అప్పుడు రిమైనింగ్ ఎంత రావాలి మనకి? 2 సెంటీమీటర్స్ రావాలి.
ఇప్పుడు పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 + 2 + 1 ఇది ఒక సైడ్, 1 + 2 + 1 ఇది ఇంకో సైడ్, 1 + 2 + 1 ఇది ఒక సైడ్, 1 + 2 + 1 ఇది ఒక సైడ్. ఇప్పుడు టోటల్ 4 + 4 + 4 + 4, 4 + 4 + 4 + 4 16 సెంటీమీటర్స్. ఇప్పుడు పెరిమీటర్లో ఏమైనా చేంజ్ వచ్చిందా? నో చేంజ్ ఇన్ పెరిమీటర్. అదేవిధంగా ఈ స్క్వేర్కి వచ్చేటప్పటికి పెరిమీటర్ P ఈజ్ ఈక్వల్ టు 5 + 5 + 5 + 5 ఈజ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్. ఇప్పుడు కట్ 1 సెంటీమీటర్ ఇన్ ఈచ్ ఆఫ్ ద సైడ్. అప్పుడు మనకు ఒక సైడ్ ఎంత వచ్చిందో చూద్దాం. సైడ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి ఇది కదా సైడ్, ఇది మొత్తం ఒక సైడ్ అవుతుంది కదా. ఈ సైడ్ ఎంతో చూద్దాం. 1 2 3 4 5 ఇదే కదా. ఇక్కడ కట్ అయింది, ఇక్కడ కట్ అయింది, అవునా? అంటే అప్పుడు సైడ్ 1 + 1 + 1 + 1 + 1 1 1 1 1 1 5 ones ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. ఇప్పుడు 4 సైడ్స్ ఉన్నాయి కాబట్టి 5 × 4 20 సెంటీమీటర్స్. సరిపోయింది కదా. ఇక్కడ 5 5 5 5 టోటల్గా ఈ 1 కౌంట్ చేసిన మనకి 20నే వస్తాయి. చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. See once again 1 2 3 4 5 ఈ సైడ్ వచ్చింది. 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5. సి ఇక్కడ కూడా 5 4s 20 సెంటీమీటర్స్. ఓకే, ఇప్పుడు వరకు మనం పెరిమీటర్ చెప్పుకున్నాం కదా. ఇక్కడ స్పేస్ గురించి చెప్పుకున్నాం. స్పేస్ అంటే ఏం చెప్పాము? ఏదైనా ఒక వస్తువు, ఎనీ ఐటెం ఆక్యుపైస్ ద ప్లేస్. అంటే ఏదైనా ఒక వస్తువు ఎంత ప్లేస్లో అయితే సరిపోయిందో దాన్ని స్పేస్ అంటారు ఇంగ్లీష్లో, అవునా? ఇప్పుడు ఇక్కడ ఒక బ్లాక్ బోర్డ్ ఉంది. అంటే ఏంటి ఇక్కడ స్పేస్ అంటే మనం స్పేస్ ఆర్ ఏరియా, ఎంత ఏరియాని ఆక్యుపై చేస్తూ ఉంది. అంటే ఒక వస్తువు ఎంత స్థలాన్ని ఆక్రమిస్తుందో దాన్ని ఏరియా ఆఫ్ ద వస్తువు అని అంటే ఏరియా అంటే వైశాల్యము, స్పేస్ అంటే స్థలము, వైశాల్యము అంటారు. ఏరియా అంటే an item is occupies the space is known as area. అంటే ఒక వస్తువు ఎంత స్పేస్ని ఆక్రమిస్తుందో దాన్ని ఏరియా అంటారు, స్పేస్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి బ్లాక్ బోర్డు. ఇక్కడ ఈ బ్లాక్ బోర్డు ఇటువైపు ఎన్ని సెంటీమీటర్స్? 1 2 3 4 5 6 7 సెంటీమీటర్స్ పైన లెంగ్త్ ఆక్యుపై చేసింది. బార్డర్ వచ్చేసి
1 2 3 4 5 6 సెంటీమీటర్స్ ఆక్యుపై చేసింది. అంటే ఇక్కడ స్పేస్ ఎంత? స్పేస్ అంటే మనం ఏమనుకున్నాము? ఏరియా. అంటే ఈ బ్లాక్ బోర్డు ఎంత ప్లేస్ని ఆక్రమించింది అంటే ఈ మొత్తం ఏరియా అంటే ఈ లోపల ఉన్నటువంటి మొత్తం స్థలాన్ని ఏరియా అంటారు. ఎంత ప్లేస్ ఆక్రమించింది? ఇటువైపు 7 సెంటీమీటర్స్, ఇటువైపు 6 సెంటీమీటర్స్. అంటే ఏరియా ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 7 42 స్క్వేర్ సెంటీమీటర్స్. ఇక్కడ స్క్వేర్ సెంటీమీటర్స్ ఎందుకు అంటున్నాము? 6 సెంటీమీటర్స్ ఇంటూ 7 సెంటీమీటర్స్. 6 సెంటీమీటర్స్, సెంటీమీటర్స్ ఇంటూ సెంటీమీటర్స్, స్క్వేర్ సెంటీమీటర్స్. అందుకని మనం ఇక్కడ 42 స్క్వేర్ సెంటీమీటర్స్ అంటున్నాం అనమాట. ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ కూడా ఒక్కొక్క బాక్స్ వచ్చేసి 1 సెంటీమీటర్స్ ఉంది. అయితే ఇప్పుడు ఈ డయాగ్రామ్ ఎంత, ఈ డిజైన్ ఎంత ప్లేస్ ఆక్రమించింది? ఏరియా ఆఫ్ డయాగ్రామ్ ఎంత? ఇటు సైడ్ వచ్చేసి 1 2 3 4, ఇటు సైడ్ వచ్చేసరికి 1 2 3 అంటే 4 ఇంటూ 3 12 స్క్వేర్ సెంటీమీటర్స్. ఈ డయాగ్రామ్ వచ్చేసి 12 స్క్వేర్ సెంటీమీటర్స్ని ఆక్యుపై చేసింది. అంటే ఇప్పుడు దీన్ని ఏమంటాం? ఏరియా అంటాం అనమాట. ఏరియాని స్పేస్ అనొచ్చు, ఏరియా అనొచ్చు. స్థలము, స్పేస్ అంటే స్థలము, ఎంత స్థలాన్ని ఆక్రమించింది. మనం మ్యాథ్స్లోకి వచ్చేటప్పటికి మనం దాన్ని ఏమంటాము? వైశాల్యము. అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? ఏరియా. అంటే ఏరియా ఆఫ్ ద డయాగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 12 స్క్వేర్ సెంటీమీటర్. ఈ విధంగా మనం ఏ వస్తువునైనా కూడా మనం ఎంత ప్లేస్ ఆక్రమించింది, ఎంత స్పేస్ ఆక్రమించింది అంటే ఎంత ఏరియా అని మనం కనుక్కోగలుగుతాం.